చేతిని నరుక్కునే రకం ఈ అంబికమ్మ. ఈవిడ చేసే పని వల్ల కుటుంబం ఎన్ని ఇబ్బందులు పడుతుందో ఆలోచించడం లేదు. సమాజంలో ఎలాంటి అవమానాలు ఎదుర్కొంటుందో ఊహించడం లేదు. ఇన్ని డిగ్రీలు చదివి ఇంత అనుభవం సంపాదించి ఇలాంటి పిచ్చి పని ఎందుకు చేస్తుంది? ఎవరు బాగుపడడం కోసం, ఎవరిని అణగదొక్కడం కోసం? ఏదేమైనా ఆవిడ అనుకున్నది జరిగితే బిహారీ గారి గౌరవం సమాజంలో చల్లాచెదరైపోతుంది. ఆయన ఇన్నాళ్ళు సంపాదించుకున్న కీర్తి మట్టిపాలైపోతుంది. కంపెనీ మూతపడితే కంపెనీలో పనిచేసే వాళ్ళకి పని పోతుంది. కుటుంబంలో ఉన్న వాళ్ళు వీధిన పడ్డం జరుగుతుంది. ఏది ఏమైనా అంబికమ్మ వేస్తున్న ఎత్తు ఎవరి ప్రయోజనం కోసమో తెలీదు, కానీ ఈ కుటుంబానికి మాత్రం తీరని హాని చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అంబికమ్మ అనుకున్నది జరగకూడదు. రే, తనొస్తుంది, మీరు పక్కకు వెళ్ళండి. సరే అన్న. వెళ్ళండి. ప్రకాష్, నన్ను ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు? అరే, ఏంటి కనక మహాలక్ష్మి, వచ్చి రాగాని ఇలాంటి పెద్ద పెద్ద ప్రశ్నలు వేస్తే ఎలాగమ్మా? నిన్ను విహారిని చూస్తుంటే మాత్రం అబ్బా తెగ ముచ్చటేస్తుంది తెలుసా. అక్కడేమో అందరి ముందు పెళ్లి చేసుకున్నారు, అమెరికా వెళ్ళిపోయామని అందరినీ నమ్మించారు. ఇప్పుడు అమెరికాలో ఇద్దరు కలిసి కాపురం చేస్తున్నట్టు అబ్బాబ్బాబ్బాబ్బా తెగ నాటకం చేస్తున్నారు. పాపం పల్లెటూరులో ఉన్న మీ అమ్మ నాన్న మీరు చెప్పిందంతా నిజమే అనుకుంటున్నారు. కాపురం చేస్తూ త్వరలోనే అయ్యో వాళ్ళకు పండంటి బిడ్డనిస్తారని తెగ ఆశపడుతున్నారు. అయినా నువ్వు అమాయకంగా కనిపిస్తావు గాని తెలివితేటల్లో బాగా ఆరితేరిందానివే కనక మహాలక్ష్మి. ప్రకాష్, నన్ను ఎందుకు రమ్మన్నావో అది చెప్పు. అంతేగాని నా తెలివితేటలకి నువ్వేమీ ప్రశంసించి సన్మానం చేయనవసరం లేదు. నువ్వు నాకొక బంగారు బాతు లాంటి దానివి కనక మహాలక్ష్మి. ఆ రోజు నువ్వు విహారిని పెళ్లి చేసుకుని నాకు కోటి రూపాయల లాభం వచ్చేలా చేసావు. ఇప్పుడు ఇంకో విధంగా నీ వల్ల లాభం వచ్చేలా చేస్తున్నావు. నువ్వేం మాట్లాడుతున్నావు? నేనేం మాట్లాడుతున్నానో నీకు అర్థం కాలేదు కదా. అర్థం కాకపోతేనే మంచిదిలే. విహారీ, ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్. నువ్వు జైలు పాలయ్యాక నా చాప్టర్ మొదలవుతుంది. ఇక్కడ నా అధికారం కొనసాగుతుంది. నీ ముగింపుకింకా కొన్ని సెకండ్లు మాత్రమే ఉన్నాయి. సార్, ఇక్కడ వెస్ట్ క్యాబిన్ లో ఉన్న ఫైల్స్ అన్ని తగలబడిపోతున్నాయి సార్. One, 2, 3, 4,
ఎవరు సార్ వీరంతా? వీఆర్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. చూడండి సార్, ఇంట్లో పూజ జరుగుతోంది. శుభకార్యం జరిగే సమయంలో ఏంటి సార్ ఇదంతా? చూడండి మేడం, మాకు ఆర్డర్స్ వచ్చాయి. మా పని మేము చేసుకోవాలంటే. మీరందరూ ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఆఫీసర్స్, అందరి దగ్గర ఫోన్స్ కలెక్ట్ చేసుకోండి. ఆఫీసర్, సర్చ్ చేయండి.